ప్రజలు బాగుపడినారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఒకే ఒక టెన్షను, ఏదో ఇప్పుడు చూడండి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, ఈయన తప్పించుకుంటాడు, సెంట్రల్ అంటాడు, ఇంకోటి అంటాడు. మీరు రాష్ట్రంలో ఏదైతే సుంకం ఉందో దాన్ని తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలపైన భారం తగ్గించండి. అది వదిలేసి మీరు ఎప్పుడు ఎవరిపైన నెట్టేకే ప్రయత్నిస్తారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి. దానికి మేమంతా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. జరిగినాయో బయటికి కావాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి. లేకపోతే ఈ రాష్ట్రం చాలా అట్టడుగు స్థాయిలో, ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే చాలా వెనకలబడిపోయింది. మా పైన రుణాలు ఉన్నాయి, మా పైన బాకీలు ఉన్నాయి. ఈరోజు మా తలసరి ముందు చెప్తా ఉంటుంది తలసరి ఆదాయం ఎంత అని, అది వదిలేండి. తలసరి ఆదాయం లేదు, మా తలసరి అప్పులు ఎన్నున్నాయని మాట్లాడుకోండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు తోక పార్టీలు పవన్ కళ్యాణ్ చూడండి, మొన్నగానే 3 రోజుల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళకు ఎక్స్గ్రేషియాయుడు ప్రభుత్వంలో ఉండి మీరు ఎక్స్గ్రేషియా అయిపోతే ఎవరిస్తారు? మా నాయకులు చెప్తున్నారు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెలలో ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాం. కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అరాచకాలకు, విధ్వంసాలకు, ఈ ఎవరైతే సోషల్ మీడియా సోదరులపైన కేసులు పెట్టి తప్పుడుగా వాళ్ళకి ఇరికిస్తున్నారో వాళ్ళకంటూ వాళ్ళు ప్రతి ఒక్కరూ కదిలి వచ్చి ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేసి రానున్న రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో అక్కడి నుంచే మేము నాంది పలకాలి. అక్కడి నుంచే మా సర్పంచ్లు రావాలి, ఎంపీటీసీలు రావాలి, జెడ్పీటీసీలు రావాలి, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు రావాలి. ప్రతి ఒక్కరూ గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెసేజ్ పంపించాలి. ప్రజల్లో చాలా అపోజిషన్ వచ్చింది, ప్రజల్లో చాలా చంద్రబాబు నాయుడు అంటే చాలా విరక్తి పుట్టింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ నిరసన మేము తెలియజేస్తున్నాం ఏమంటే, మీరు ఏదైతే హామీలు ఇస్తున్నారో దాన్ని మీరు వెంటనే అమలు చేసి లేని పక్షంలో ఈ రోజు కాదు నిరసన కార్యక్రమం మేము ప్రతిరోజు నిరసన తెలియజేస్తాం. వైఎస్ఆర్ శ్రేణులు రోజు నిరసనకి దిగుతారని కూడా ఈ ప్రెస్ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మొదటిగా పాత్రికేయ సోదరులు మమ్మల్ని కోఆపరేట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నిరసనలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక వాళ్లకు నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మండలం నుంచి ప్రతి కన్వీనరు వాళ్ళు ఇక్కడికి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులను పిలుచుకొని వచ్చి కన్వీనర్ల పేర్లు 6 కన్వీనర్లు ఉన్నారు, టౌన్ కన్వీనర్ ఉన్నారు, మన ప్రణీత్ రెడ్డి, శివారెడ్డి అన్న, మధు అన్న, కృష్ణ ఎంతోమంది ఉన్నారు. బాబు డిక్కి బాబు తలుపుల నుంచి దాదాపు 1000 మంది 1500 మందితో ఈరోజు ర్యాలీకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ రంగారెడ్డి అన్న కానీ, మన గాండ్లమెంట రవీంద్రరెడ్డి అన్న కానీ, నల్లజెరువు రవి కానీ, అశోక్ రెడ్డి అన్న కానీ, మన మణికంఠ నాయక్ కానీ, మన టౌన్ కన్వీనర్ బాబ్జాన్, మన జాయింట్ సెక్రటరీ లింగాల లోకేశ్వర రెడ్డి అన్న, మున్సిపల్ వింగ్ సెక్రటరీ కృపాకర్ రెడ్డి అన్న, ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయభాస్కర్ రెడ్డి అన్న మాకు ఎప్పుడు వెన్నంటి ఉండి ఈరోజు జరిగే కార్యక్రమానికి చాలా మాకు గైడ్ చేసినారు. ఎలా చేయాలి, జగన్ సార్ ఏం ప్రణాళిక రూపొందించినారు, ఆయన ఏం డైరెక్షన్ ఇచ్చినారని నాకు గడిచిన 3 రోజుల నుంచి నాకు డైరెక్షన్ చేయాలన్నా అన్నారు. దానికి ఆయన సహకరించిన ఆయన